అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి. మూసి సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. శ్రీ కె శంకరయ్య గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మూసి పునర్జీవ ప్రాజెక్ట్ చేపట్టడం ఈ మహానగరానికి మంచి శుభసూచకం. ఎప్పుడే కానీ ఇటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మూసీ నదిని ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో అది ముందుకు తీసుకుపోవాల్సిందే. దానికి పూర్తిగా ఈ ప్రజలు సహకరిస్తూ ఉన్నారు, కానీ కొందరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కాలేరు వెంకటేశ్వర్. మొత్తము హైదరాబాద్ నగరంలో ఉండే కాన్స్టిట్యున్సీలలో అంబర్పేట కాన్స్టిట్యున్సీ మూసీ ప్రవాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే మన సహచర ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను వాళ్ళందరికీ, మా బ్రదర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు 2 సంవత్సరాల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల గురించి మర్చిపోండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు.